హాయ్ హలో నమస్తే. చాలా రోజుల తర్వాత ఐ ఫౌండ్ అండ్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ స్పీచ్. నిజం చెప్పాలంటే నాకు నిజంగా ఈరోజు చాలా డీసెంట్గా, బాధ్యతాయుతంగా, చాలా ప్రిసైజ్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రసంగం ఇచ్చారు. అదే ఒక జవాన్ చనిపోతే జవాన్కి హెల్ప్ చేయటానికి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ వెళ్ళారు. ఓకే, అక్కడ ఒక చిన్న ప్రసంగం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వెరీ ప్రిసైజ్డ్ అండ్ రెస్పాన్సిబుల్గా మాట్లాడారు. ఎక్కడా కూడా ఎలాంటి రిలీజియస్ ప్రసంగాలు ఇవ్వకుండా ప్యూర్లీ ఒక భారతీయుడిగా మాట్లాడాడు. ఫస్ట్ టైం మేబీ తను ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన తర్వాత అతనిచ్చిన ప్రసంగాలన్నిటిలో కూడా ఈరోజు ఇచ్చిన ప్రసంగము కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్పీచెస్. హీ స్పోక్ లైక్ ఎన్ ఇండియన్. ఈరోజు ఒక భారతీయుడిలాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం అని నాకు అనిపించింది. ఓకే, ఇప్పటివరకు ఏదో ఒక ఎవరినో మెప్పించడానికి, లేదంటే ఎవరినో రెచ్చగొట్టడానికి, లేదంటే ఓట్ల పోలరైజేషన్ కోసం మాట్లాడాడు అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రెస్పాన్సిబుల్గా అందరి కోసం దేశం గురించి మాట్లాడుతూ, మన దేశము, భారతీయులు చనిపోయారు, సో మనందరం కలిసి మాట్లాడాలి, ఇది ఇట్లా మాట్లాడారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లిజనింగ్ టు హిస్ మెసేజ్. బట్ సీజ్ ఫైర్ని మేము ఎవరు నమ్మట్లేదు అన్నారు. ఆబ్వియస్లీ ఈవెన్ నేను కూడా నమ్మట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే సీజ్ ఫైర్ని మనం ఎవరు నమ్మొద్దు అన్నారు. ఆబ్వియస్లీ డోంట్ బిలీవ్. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మటానికి లేదు. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే వాళ్ళు దాడి చేయొచ్చు మన మీద. అసలు ఆల్రెడీ వైలేట్ చేశారు. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయిపోగానే వీళ్ళు వైలేట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. సెకండ్లీ నరేంద్ర మోడీ గారికి సంబంధించి మాట్లాడితే, నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది, మనకి ఆ కాశ్మీర్కి సంబంధించినటువంటి భూభాగం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకపోతే మేము లాక్కుంటాము, మాకు దీనికి సంబంధించినటువంటి కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చాలా మంచిగా మాట్లాడారు నరేంద్ర మోడీ గారు కూడా. ఆబ్వియస్లీ ఓకే, బట్ ఎస్టర్డే ఆయన తీసుకున్న నిర్ణయానికి కొద్దిగా బ్యాక్ ఫైర్ అయింది. సోషల్ మీడియాలో విపరీతంగా తిట్టారు, ఇందిరాగాంధీని హైలైట్ చేశారు. మాలంటలో కూడా ఏంటి ఈయన ఇచ్చిన ప్రసంగాలకి, ఈయనకున్న పేరుకి మరి ఇలాగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేశారైంది చాలా బ్లంట్గా నాకు అనిపించింది నరేంద్ర మోడీ గారిని. ఓకే, మోరోవర్ అక్కడ ఐ మీన్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ట్వీట్లు కానీ, ట్రంప్ గారు చేసిన ట్వీట్లు కానీ, ఇవన్నీ కూడా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అందుకని నరేంద్ర మోడీ గారు కొద్దిగా బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. బ్యాక్ స్టెప్ తీసుకొని ఇప్పుడు మాకెవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు, కాశ్మీర్ ఇష్యూ మేము పరిష్కరించుకుంటా ఉన్నారు. వీఆర్ వెల్కమ్, వీ షుడ్ వెల్కమ్ నరేంద్ర మోడీస్ డెసిషన్ ఆన్ దిస్. బట్ అట్ ది సేమ్ టైం ఏంటి అని అంటే, మీరు సీజ్ ఫైర్ ఆపేస్తే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ సెటిల్ అవ్వదు. సీజ్ ఫైర్ ఆపితే అండ్ సీజ్ ఫైర్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ సెటిల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగైతే అది మాది అని అంటారో, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు మాది అంటున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు మాది జమ్మూ కాశ్మీర్ అన్నారు, వీళ్ళు మాది అంటున్నారు. మనం మాది అంటాం, వాళ్ళు వాళ్ళదే అంటారు. మన గత 50-75 సంవత్సరాల నుంచి దాని మీద రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ స్లోగాన్స్, ఎలక్షన్కి పోయినప్పుడల్లా దాని గురించి మాట్లాడటం, మత కొల్లాలు లేకటం, మత గొడవలు లేకటం, ఎక్కడో కడపలో లేదంటే ఎక్కడో కేరళలోకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడటం, అక్కడ ఓట్లు పోలరైజ్ చేయటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ క్రీడగానే మిగిలిపోయింది తప్ప అసలు దానికి ఒక సొల్యూషన్ ఎతకలేదు. నోబడీ టాక్డ్ అబౌట్ దానికి ఒక సొల్యూషన్ అనేది ఎతకల. సింపుల్ అండ్ ప్రిసైజ్గా ఏముంది, భారతదేశానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద విస్తీర్ణమైనటువంటి భూభాగంలో ఆ జమ్మూ కాశ్మీర్ మీద
ఇప్పుడు అటు అణు ఆయుధాలు ఉన్నాయి, ఇటు మన అణు ఆయుధాలు ఉన్నాయి. రెండు అణు ఆయుధాలు కలిగినటువంటి ఈ రెండు దేశాల మీద ఒక చిన్న ల్యాండ్ మీద కొట్టుకొని మనోళ్ళు వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళు మన మీద బాంబులు వేసి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు తీయటం ఎందుకు అని అనుకొని ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రజల్లోకి వెళ్ళి రెఫరెండం తీసుకొని నరేంద్ర మోడీ గారు దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఇది ఓకేనండి, ఏదో ట్రంప్ గారు ఏదో మధ్యవర్తిత్వం చేస్తున్నారట. ట్రంప్ గారు మధ్యవర్తిత్వంతో నిజంగా న్యాయం చేయగలిగితే రెండు దేశాలకి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ సొల్యూషన్, దట్ సొల్యూషన్ షుడ్ నెవర్ బి డిస్కస్డ్ అగైన్ ఎనీ పొలిటికల్ క్యాంపెయిన్స్. అలా చేయగలిగితే చేయటం, అది కూడా ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రతిపక్షాలను కూడా పిలవాలి, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అది అబ్వియస్లీ అండి, డెమోక్రసీలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని కనుక్కొని దానికి సంబంధించినటువంటి మన డిమాండ్స్ తోటి అది మ్యూచువల్ డైలాగ్స్ తోటి మనం సాల్వ్ చేయగలిగితే చేయాలి. నాకు తెలిసిన వరకు అది సాల్వ్ అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సీజ్ ఫైర్ చేయగానే కాంగ్రెస్ వాళ్ళు విమర్శలకు దిగారు, ఓకే, నాతో సహా. ఎందుకంటే నేను రాజకీయ విమర్శ చేయలేదు, బట్ అది అప్రోచ్లో నాకు ఇందిరాగాంధీ గారు బెటర్ అనిపించి నేను మార్నింగ్ ఒక వీడియో కూడా పెట్టాను. ఓకే, ఏంటి ఇంత వీక్గా అనిపించాడంటే అనిపించింది నాకు నరేంద్ర మోడీ గారు. ఓకే,